రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని అయితే భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఆందోళన బాటపడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలకి నిరసనలకి పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత పొందిన మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూడాలి? అధికారంలోకి వస్తే అసలు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వచ్చిన 6 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని సరే ఎలా చూస్తారు? అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి మాటలను కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలను కానీ పరిగణలో తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మోసపోతారు, అడ్డంగా బుక్ అవుతారని కూడా చెప్పాం. కానీ ప్రజలు సూపర్ 6 నమ్మారు. కానీ అది సూపర్ స్కామ్ అని ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ 6 నమ్మద్దని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల ముందు కూడా అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు ఏం హామీ ఇచ్చారు? విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదు, తగ్గిస్తామనే మాట అనేక సభల్లో సమావేశాల్లో మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ప్రజలను నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు మోసం చేశారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కంగానే రాష్ట్ర ప్రజలకి కరెంటు షాక్ కొట్టించేలాగా 15,000 కోట్ల రూపాయలకి పైబడి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని ఈ రోజున ప్రజల మీద భారం మోపుతున్నారు. మీరు తగ్గిస్తానని చెప్తే ప్రజలు కూడా విద్యుత్ బిల్లులు తగ్గుతాయేమోనని ఆశపడ్డారు. కానీ మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటు షాకు కొట్టించారు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. అదేవిధంగా మీరు చెప్పారు కదా పదే పదే నేను ఏమన్నారు? సంపద సృష్టించడం అంటే 15,000 కోట్ల రూపాయలు పన్నులు ప్రజల మీద వేయడమా? 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేయడమా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఇతర బ్యాంకుల దగ్గర నుంచి ఒక 40-50 కోట్ల రూపాయలు అప్పులు తేవడమా? సంపద సృష్టి అంటే అప్పులు తేవడమా? 6 నెలల్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా. ఇదా సంపద సృష్టించడం అంటే? ప్రజల మీద పన్ను భారాలు మోపడమా సంపద సృష్టించడం అంటే? ఇంతవరకు సూపర్ 6లో ఒక్క పథకమన్నా అమలు చేశారా మీరు? రైతు భరోసా ఇచ్చారా? అమ్మఒడి ఇచ్చారా? మహిళలకి 1,500 ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వకుండా ఆ డబ్బులను బ్యాంకులో వేస్తారంట. కనీసం అది ఇచ్చారా? 3 గ్యాస్ సిలిండర్లని మోసం చేసిన మాట వాస్తవం కాదా? మరో పక్క నుంచి పెన్షన్లు ఏరివేయమని చంద్రబాబు నాయుడు గారికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రాష్ట్రంలో ఎప్పుడు రోడ్లు అయినట్టు ఈయన ఒక 100 మీటర్ల రోడ్డు వేస్తే అదేదో 10 కిలోమీటర్లు వేసినట్టు ఆయన చూపిస్తున్నారు. అక్కడ ఇంజనీర్లు ఎందుకు, కాంట్రాక్టర్లు ఎందుకు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఎందుకు? ఈయనే ఎన్నంగులు వేశారని ఇలా చూస్తున్నాడు ఈయన. అంటే దాని అర్థం ఏంటో నాకు తెలవట్లా. అంటే కాంట్రాక్టర్లు మీకు కమిషన్ ఇవ్వట్లేదనా? చెప్పండి, ఏంటి దాని అర్థం ఏంటి? ఇలా ప్రజలు కూడా అన్నీ గమనించాలి. మీకు బాధుడు. ఇది మొదలు మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మీకు సంక్షేమ పథకాల కోత ఉంటుంది, పన్నుల మోత ఉంటుంది, అభివృద్ధి కొందరికే పరిమితం అవుతుంది. ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఇప్పటికే మారిపోయింది. 6 నెలలకే 1,00,000 కోట్లు చేస్తే ఇంకెన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో మనం ఊహించవచ్చు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి కనుక మీరు ఆలోచన చెయ్యకపోతే నష్టపోయేది ప్రజలే అని చెప్పారు ఆయన పదే పదే చెప్తున్నారు కదా, మేము పలావ్ పెట్టాం మీరు ఆనందంగా తినండి అంటే బిర్యానీ కోసం ఆశపడ్డారు. నిన్న కనీసం క్రిస్మస్కి సురేందర్ గారు కేక్ కూడా కొనుక్కోవాలి ప్రజలు, డబ్బులు లేక. క్రిస్మస్కి కేకు కూడా కొనుక్కోవాలి ప్రజలు. బేకరీలు ఖాళీగా ఉన్నాయి, ఇవాళ అన్నీ పారబోస్తారు బయట. ప్రజల దగ్గర డబ్బులు లేవు, పనులు లేవు. విజయవాడ నగరంలో మీ అందరికీ తెలుసో తెలియదో హోటల్ ఆక్యుపెన్సీ 40% తగ్గింది, హోటల్ సేల్స్ 40% తగ్గింది. అదేవిధంగా ఈ కార్ల అమ్మకాలు, బైకుల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయినాయి. పనులు లేవు విజయవాడలో పనులు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇంకా క్రిస్మస్కి 100 రూపాయలు 200 పెట్టి కేక్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా కరెంటు బిల్లులు ఎక్కడ కడతారు? వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు? 15,000 కోట్ల రూపాయల భారం. ఈ 6 నెలల్లో 15,000 కోట్లు ఇస్తే రాబోయే ఇంకా ఎన్ని ఉంటాయి? 10 టైమ్స్ 10 టైమ్స్ ఉంటాయి. మరి ఎన్ని లక్షల కోట్లు వేస్తారు ఇప్పుడు?
1,00,000 వేస్తారా 2,00,000 కోట్ల భారం విద్యుత్ భారం ప్రజల మీద వేస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రైతులు తరపున ఆందోళన చేస్తేనే రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేసిన పరిస్థితి, రేపు మరొకసారి రోడ్డు ఎక్కబోతున్నారు. ఎలా ఉండబోతున్న పరిస్థితి? ప్రజా ఉద్యమాల్ని, వైసీపీ ఉద్యమాన్ని, ప్రజల ఆందోళనని ఈ కూటమి ప్రభుత్వం ఆపలేదు. తాత్కాలికంగా మీరేదో అరెస్టులు చేసినంత మాత్రాన విద్యుత్ ఛార్జీల పెంపు ఆగ్రహం నుంచి కూటమి ప్రభుత్వం తప్పించుకోలేదు. మీరు ఎన్ని అరెస్టులు చేస్తానన్నా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా, ఎన్ని ర్యాలీలు భగ్నం చేసినా రేపు వైఎస్ఆర్సీపీ చేసే ఉద్యమం ప్రజా ఉద్యమం, ప్రజా ఆగ్రహాన్నే వారు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. కూటమి ప్రభుత్వం పతనం ఎక్కడి నుంచే మొదలవుతుంది. విజయవాడకి వరద వచ్చి దాదాపు 30 డివిజన్ల వరకు మునిగిపోయిన పరిస్థితి, వాళ్ళందరికీ కూడా విద్యుత్ షాక్ చాలా భారీగా కొట్టబోతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి? విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్, అదేవిధంగా రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, పాల ఫ్యాక్టరీ, కబేళా సెంటర్, ఊర్మిళ నగర్, ఇలాంటి అనేక ప్రాంతాలు తీసుకుంటే 32 డివిజన్లకు పైగా విజయవాడ నగరం సగం మునిగిపోయింది పూర్తిగా. నెల రోజుల పాటు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ వాళ్ళకి ఉపాధి లేదు, ఉద్యోగాలు పోయినాయి, సర్టిఫికేట్లు పోయినాయి, ఆస్తి పత్రాలు పోయినాయి. అదేవిధంగా మీరు చూస్తే ఇవాళ వాళ్ళు బళ్ళు రిపేర్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా పాపం ఆటోల్లో బస్సుల్లో తిరగాల్సి వచ్చేటువంటి పరిస్థితి. మరొక పక్కన కబేళా దగ్గర ఉండేటువంటి చాలా ఇండస్ట్రీ ఏరియాలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయి ఇంతవరకు వాళ్ళకి ఒక్క పైసా కూడా నష్టపరిహారం రానటువంటి పరిస్థితుల్లో, జీవించడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విద్యుత్ ఛార్జీల పెంపు భారం అనేది వారి జీవితాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఇక నుంచి ప్రజలందరూ కూడా ఏం చేయాలి? లైట్లు ఆపుకోవాలి. అలాగే వాళ్ళు ఎక్కడ కూడా కరెంటు వినియోగించకుండా ఇక నుంచి కిరసనాయిల దీపాలు లాంతర్లో పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో వస్తుందని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను. సార్, విజయవాడలో ఎలా చేయబోతున్నారు కార్యక్రమం, ఎలా ఉండబోతుంది? అది ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఇప్పటికే పిలిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు విద్యుత్ ఛార్జీల పెంపు భారం ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందని. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు చాలా బలంగా జరుగుతాయి. ఇప్పటికే దేవినేని అవినాష్ గారు జిల్లా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేశారు. మరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని కార్యకర్తలని, నాయకుల్ని కూడా సమాయత్తం చేశారు. రేపు ఖచ్చితంగా విజయవంతం అయి తీరుతుంది. ఇది చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. దాంట్లో విజయవాడలో కూడా సింహభాగం ఉండిపోతుంది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా కానీ ఖచ్చితంగా పోరాట తీరుతాం. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించే వరకు ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ కేసులు కానీ లేకపోతే అరెస్టులు చేసినా, జైల్లో పెట్టినా ఖచ్చితంగా మేమైతే పోరాట తీరుతాం. రేపు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అంటూ పొద్దున చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.